ఈరోజు ఈ వీడియోలో షిరిడీలో ఒక రామదాసు ఆయన గురించి బాబా గారు ఏమన్నారో తెలుసుకుందామంటే, షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజార్ నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతన్ని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకిచ్చి, ఇదెంతో శక్తివంతమైనది. ఒకప్పుడు నాకు గుండె దడ వచ్చి మరణం తప్పదనిపించింది. అప్పుడు దీనిని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది. ఇది తీసుకొని రోజుకొక్క నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగువ పెడుతున్నానని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్దనున్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి, పుస్తకం ఇవ్వకుంటే తల పగలు కొట్టుకొని చస్తానన్నాడు. ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. బాబా అన్నారేమని, నీవు రామభక్తుడవైనా ఈ గ్రంథ పారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రం అవలేదేమిటి? ఇది నీకు ఇదివరకే కంఠస్థమైంది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను. దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం. ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులు అలా కాదు. ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఆ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసుకి వివేకం. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.